ఈ ఆపర్చునిటీ తీసుకొస్తే సరే చూద్దాంలే అన్న. ఎందుకంటే నేను ఆల్రెడీ నెట్వర్క్ చేసుకున్నా, ఇంకా జీవితంలో నెట్వర్క్ జోలికి పోవద్దు, ఇక నా వర్క్ ఏదో నేను చేసుకుంటూ ఉంటాము అనుకునే టైంలో నాగరాజ్ సార్ వచ్చారు. సార్ అప్పుడు స్టాఫ్ డైరెక్టర్గా ఉన్నాడు. 50,000 సార్కి అప్పుడు. సో నా కౌంటర్ సార్కి ఇచ్చేసిన. సో కానిస్టేబుల్ కదా కొంచెం మళ్ళా గెస్ట్ కాబట్టి సార్ నాకు కూర్చోమన్నా నేను మిషన్ మీద కూర్చున్నా. మా డౌన్లో కుట్టేటామే వదిన, కవిత వదిన. సో తను తీసుకొచ్చింది. తను చెప్పిన మాటకి ఆధార్ కార్డు ఇచ్చిన. సార్ని అడగని క్వశ్చన్ అంటూ ఏది లేదు, చాలా అడిగాను. మీరు సపోర్ట్ చేస్తారా, ఏముంటుంది, ఇక అసలు సందు గుడియలేదు. నేను అంత ఘోరంగా అడిగినా వాళ్ళ మొహమాటానికి బాగుంటుంది అని చెప్పి ఇచ్చిన తర్వాత నేను 6 months ఎవరి కాల్ కూడా లైట్గా, అంటే 10 సార్లు వేస్తే ఒక్కసారి ఎత్తేది. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాంలే చేద్దాంలే అన్న థాట్లో ఉండేది. ఎప్పుడైతే నాది అనుకున్నాను బిజినెస్, సో అప్పుడు సక్సెస్ అనేది స్టార్ట్ అయింది. నాకు బ్యాక్ పెయిన్, ఆ బ్యాక్ పెయిన్ కోసము వచ్చాను. వేసుకున్నాక 1 monthలో నాకు రిజల్ట్ అనేది సూపర్గా వచ్చింది. మెడ కూడా తిప్పలేని సిచ్యువేషన్లా సరే ఎప్పుడైతే నాది అనుకుంటున్నాను, 4 మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్దామన్న ఒక థాట్తోని బిజినెస్లోకి ఎంట్రీ అయినా. ఆ టైంలో ఇందాక రైతా మేడం అన్నట్టు మన బిజినెస్ అండి ఇది. మనం బయట పెడితేనే మనకి వజ్రాలు దొరుకుతాయి, లేకుంటే దొరకవు. నేను 6 నెలలు అక్కడే ఉన్నా, కానీ 6 నెలలు అక్కడే ఉన్నా కానీ బిజినెస్ మైండ్ కదా, ఎట్లా ఊరుకుంటుంది, అసలే ఊరుకోదు. సో నేను మిషన్ దగ్గర వండుకుంటూ కూడా నేను బ్రాంచ్ డైరెక్టర్గా అయ్యాను. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కి ఎప్పుడు కానీ వదిలేదు. కనీసం నేను ఒక పేస్ట్ అన్నా ఫ్రీ. సో అక్కడ కూర్చొని అక్కడే బ్రాంచ్ అయినా, అంటే ఇంట్రెస్టెడ్గా ఏం కాదు, నాన్ ఇంట్రెస్టెడ్గా అయినా అంటే అయినా చేద్దాంలే, అంత లోతుగా అయితే వెళ్ళలేదు. ఎప్పుడైతే సార్ నన్ను ఆ రోజు స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పుడు ఎండ్ వరకు కానీ ఖచ్చితంగా కాల్ కంపల్సరీ చేస్తాడు. సో మనకి పుస్తకం అనేది ఉండాలి కదా, డల్ అయినా కొద్ది పుస్తకం అని చేస్తాడు కదా. ఆ టైంలో నేను ఎంటర్ అయినా రైతా మేడం దొరికింది. నా కొడుక్కి కౌన్సిలింగ్ అయితే అంటే నేను ఖాళీగా ఎందుకు ఉండాలి, సో మనం కూడా కౌన్సిలింగ్ చేయాలి కదా. ఆల్రెడీ ఒక దగ్గర పోయి కూర్చుంటే ఆల్రెడీ ఆమె వేరే ఎస్టేట్లో ఉందని తెలిసింది, ఇంట్రెస్ట్ లేదు అన్నది. ఉన్నదంటే ఊరుకుంటామా, మళ్ళా వేట. సో ఆకలి అయితే ఉన్నది, నార్మల్గా తనన్నట్టే కురుకురే కొనుక్కున్నా. చూసేవారికి ఆ మొక్కది ఇలా కూర్చుంది అన్నట్టు. సో తను ఏదో ఆలోచించుకుంటా కూర్చున్నది. వెళ్దామని నేను ఆ పక్కకి ఆమె కూర్చున్నా, మాటలు కలిపేసిన, నేను తిన్నా తనకు పెట్టినా. కానీ నాకు లక్ ఏంటిదంటే పాపం చెప్పిన వెంటనే తొందరగా కనెక్ట్ అయింది. అప్పుడే నాకు వితిన్ సెకండ్లోనే ఆధార్ కార్డ్ అనేది ఇచ్చేసింది. వేసుకున్నా 3 days తర్వాత తను ఇంటికి వెళ్ళినా రాక్ అండ్ రోల్గా వేసింది. ఇప్పుడు కూడా నా ఫస్ట్ నా డౌన్లో అయ్యేది మాత్రం ఆమెనే అవుతుంది, అది పక్కా నేను రాసిస్తా. చాలా అంటే చాలా బాగా చేస్తాను. ఇప్పుడు ఓన్గా వెళ్ళిపోతుంది కాబట్టి సూపర్. ఇంకా ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాబట్టి సిల్వర్ డైరెక్టర్ అయినా. నాకు రాణి రజిత రాక ముందుకు రాణి అనే అమ్మాయి దొరికింది. సో 2 లైన్లు ఉండేది. ఆ అమ్మాయి కూడా నేను షాపింగ్ చేస్తుంటే వేరే ఆమెను పట్టుకొని వెళ్ళినా. సో తను వడ్డాలం కొనుక్కుంటుంది, నేను ఖాళీగా కూర్చొని ఉన్నా. కూర్చున్న టైంలో మన మైండ్ సెట్ ఊరుకోదు కదా, ఎవరు ఒక అమ్మాయి ఆల్రెడీ కొనుక్కుంటుంది, ఆమెనే అబ్జర్వ్ చేస్తున్నా ఏం చేస్తారా అని. ఆమె ఆల్రెడీ ట్యాగ్ వేసుకొని ఉంటుంది. ఏం చేస్తారు మేడం అని అంటే మార్కెటింగ్ అని అన్నది. మీరేం చేస్తారని అడిగింది. ఆమె అడిగిన తర్వాత కొద్దిసేపటికి వెనక తిరిగి మీరేం చేస్తారు అని. సో నేను కూడా టైలరింగ్ చేస్తాను, నేను కూడా చేస్తాను. సో మార్కెటింగ్ అంటే నేను మార్కెటింగే అన్నా అని ఊరుకున్నాక ఆమె బేరం ఆడుతుంది. అదంతా అయిపోయినాక కూర్చున్నాక సో మీరు అది చేస్తున్నారు, మా దాంట్లో చిన్న ఆపర్చునిటీ ఉన్నది చేస్తారా అని అడిగా. ఏంటి అదేన్నది, నెంబర్ తీసుకొని నేను ఇప్పుడు చెప్పా మళ్ళా చేస్తాను. నేను నిజంగా నాకు గుర్తుకు లేదు. ఒక 2 days గ్యాప్ ఇచ్చిన ఆమె నాకు కాల్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకరోజు 2 రోజులు కంటిన్యూషన్గా. అప్పటికి రానే వచ్చింది. మనకి శనివారం అవుతుంది కదా మీటింగ్. సో ఒక 2 రోజుల తర్వాత నేను ఆమె ఫాలోఅప్ చేసిన. అప్పుడు సార్ సెషన్ జరిగింది, శ్రీనివాస్ సార్ సెషన్ జరిగింది. ఆ సెషన్లో తనని కూర్చోబెడితే ఆమె ఎప్పుడో ఎత్తుకుంటుందంట. ఆమె తమిళ్, ఇక్కడ కాదు తిరుపతిలో చేసింది. తమిళే మొత్తం ఆమెకి వచ్చేది. అక్క నేను ఎప్పటినుండో డ్రీము, అంటే వెస్టేజ్ ఇక్కడ దొరికితే బాగుండు, కార్లు వెస్టేజ్ కార్లు చూస్తే చేస్తే బాగుండు, ఎవరైనా వచ్చి అడిగితే బాగుండు అని తన ఊహ నిజమైంది. ఇక్కడికి వచ్చినాక చూసినాక నిజమైంది.
సో అట్లా ఆమె నాకు దొరికింది. ఆమె దగ్గరికి వస్తా మేడం, ఇట్లా లీడర్స్ అనేది వచ్చిండు. అందుకే ఎక్కడ పోయినా కానీ మాట్లాడితేనే వర్క్ అవుతుంది, మాట్లాడకుంటుంటే ఏ వర్క్ కాదు. సో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారని ఎప్పుడు అనుకోవద్దు. కొందరు సైలెంట్ గా చేస్తారు, కొందరు స్పీడ్ గా చేస్తారు, కొందరు స్లోగా చేస్తారు, కానీ మొత్తానికి అయితే చేస్తారు. ప్రతి మనిషికి ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మనం బడబడ మాట్లాడతాం, కొందరు సైలెంట్ గా వాళ్ళు కరెక్ట్ బాంబేస్ ఎక్కడ దాకుతుంది ఇక్కడ దాకుతుంది. సో వాళ్ళు మాట్లాడారు ఎక్కువ, కానీ మాట్లాడితే మాత్రం ఒకటే కరెక్ట్ ఇక్కడ దాకుతుంది. సో ఇంతమంది కేటగిరీలు ఉంటారు, 5 ఏళ్ళు ఒక తీరు ఉన్నాయా? లేవు కదా. సో ఇది ప్రాసెస్ అండి. నా ఫస్ట్ చెక్ వచ్చేసి 71. సో నేను వాడుకుంటే వచ్చిన నా ఇన్కమ్ 71, ఈరోజు 54,000. ఫస్ట్ నేను వద్దు ఫిట్ అయిపోదాం అనే టైంలో నిజంగా చెప్తున్నా, మనము టైలరింగ్ చేసి ఇక్కడ ఎవరైనా జాబ్ చేసినా కానీ, ఏమన్నా జాబ్ చేస్తారా మేడం మీరు? నేను కూడా టైలరింగ్ 20 సంవత్సరాలు చేశాను. ఓకే, నేను నా ఫీల్డ్ అయితే మీరు. సో మనకు ఒక 30 వస్తానే అనుకున్నాం మేడం, 30,000 నెలకు వస్తున్నాయి అనుకున్నాం. సో వర్కర్లతో పాటు మనకు వస్తాను వాళ్ళ బోను. వచ్చినా కానీ కుడితేనే వస్తాయా, కుట్టకపోతే రావా? కుడితేనే వస్తాయి. నేను మా అత్త మామ బాగాలేకపోతే టీంకి ఇన్ఫార్మ్ చేసిన, నేను ఫోన్ కూడా పోలే. 25 డేస్ నేను అట్టే తిరిగిన. 10 డేస్లో మనం బిజినెస్ చేస్తామా? చేయలేము. అంటే మనకి మనీ వస్తాయా రావా? అక్కడ లాజిక్ ఆలోచించండి. ఎందుకు చెప్తున్నా అనంటే, వస్తాయా రావా? ఎట్లా వస్తాయి మేడం? నేను వర్కే షాప్ లో నేను పొద్దున్న 9కి 10కి పోతే 11కి కూర్చుంటే నైట్ 9 వరకు లేవకుండా కుడితే మనీ అనేది మనకు వస్తుంది. సో మరి ఇప్పుడు నేను ఏం చేయలే, అత్తమామని చూసుకున్నా, మరి నాకు పీవీసీ వస్తాయా? రావు. అదే అక్కడొకటి విత్తనాలు ఇస్తాం కదా,